హాయ్ అండి. మీలో ఎంతమందికి నెత్తళ్ళు, ఎండు చేపల కర్రీస్ అంటే ఇష్టమో చెప్పండి. ఇప్పుడంటే చికెను, మటను వచ్చి వీటిని పట్టించుకోవట్లేదు గానీ, ఇంతకుముందయితే తెగ తినేవారు వీటిని. ఈ కర్రీ సింపుల్‌గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా శుభ్రం చేసుకున్న నెత్తళ్ళను ఆయిల్‌లో వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటో ముక్కలు, వంకాయ ముక్కలు వేసి వంకాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత కొంచెం కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, వేయించుకున్న నెత్తళ్ళను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి. వంకాయ కూరలోకి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదండి. అందుకే ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన వంకాయ నెత్తళ్ళ కర్రీ అనేది రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.